దీనికి సంబంధించిందే, ఈ గుడికి సంబంధించిన ఇంకో ప్రశ్న అంటే ఒక సామాన్య మానవుడు ఒక ఇల్లు కట్టాలనుకుంటే చాలా కష్టం, ఇప్పుడు చాలా కాస్ట్లీ, భూమి రేటు చాలా పెరుగుతా ఉంది, కనీసం ఒక అరెకరన్నా కావాలి కదా. ఈ దీనికి అరెకర కాదు, 14 ఎకరాల 10 గుంటాల ల్యాండ్ అది పైన గుట్ట మొత్తం. దాన్ని ఎవరైనా ఇచ్చారా స్వామి? ఇవ్వడానికి లేదు, ఇక గవర్నమెంట్ ల్యాండ్ అదంతా. గవర్నమెంట్ నుంచే తీసుకుంటున్నాం మనం. రంగనాథ్ గారు వచ్చారు, ఇక్కడ అంతా కబ్జాలు జరుగుతున్నాయని. ఇప్పుడు ఎండోన్మెంట్ కమిషనర్ గారు, ఎండోన్మెంట్ లోనే ఈ జేసీ ఉంటారు, జాయింట్ కలెక్టర్ ఎండోన్మెంట్ వాళ్ళు, అందులోనే ఎంఆర్ఓ ఉంటారు, ఓన్లీ ఎండోన్మెంట్, వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ అప్లికేషన్ పెట్టి చూయించాం, ఇలా ఉందంటే చాలా మంది కబ్జా చేసుకొస్తున్నారు కదా, అట్లా ఎట్లా అంటే మాకు మరి ఉన్న స్థలం ఈడ ఉంది, ఇది ప్రభుత్వం ల్యాండ్, ఎండోన్మెంట్ ల్యాండ్, మరి మీరు ఎవరో కబ్జా చేసుకున్నారనో లేకపోతే ఎవరో గోడలు కట్టారనో ఆపితే మరి మీరందరూ మాకు సహకరించకపోతే గుడిలా కడతామన్న వర్షాన్ని ఇప్పుడు నడుస్తుంది, 90% అయిపోయింది. వాళ్ళ అనుమతితోనే కడుతున్నాం మేము అక్కడ. ఎందుకంటే ఒకప్పటిలాగా గవర్నమెంట్ లేదు స్వామి, ఇప్పుడు చాలా వేరియంట్గా వెళ్తుంది, డెప్త్గా వెళ్తున్నారు. పేపర్ మానిటరైజేషన్, తర్వాత అక్కడ ఉన్న ల్యాండ్ డిమాలిష్ చేయడం అనేది వెరీ లీగల్గా పోతుంది. ఇప్పుడు గుడి కడితే నన్ను ఆపేటోళ్ళు ఎవరు లేరు, కానీ గుడి పేరుట చుట్టుపక్కలన్నీ ఆక్రమణ జరుగుతున్నది కదా, ఈ విషయంలో కూడా గుడి అపవిత్రం అవుతుంది. అందుకని ప్రభుత్వంకి లెటర్లు పెట్టాం. ఈ గతంలో అన్ని ఛానళ్ళు చూయించా, కాగితాలు, అందరు వచ్చారు. రంగనాథ్ గారు కూడా ముందుకు వెళ్ళండి, మాట్లాడుకోండి ప్రభుత్వంతో, ఎండోన్మెంట్తో, వాళ్ళు హామీ ఇచ్చారు. ఈ విషయంగా పోతుంది. కానీ అక్రమంగా కట్టాలి అని అంటే గుడి నాకు తెలిసి సంవత్సరం అయిపోయేది కట్టి కూడా, సంవత్సరం నుంచి గొడవ జరుగుతుంది అక్కడ. అది స్వామి. అంటే ఎవరెవరు జరుగుతుంది స్వామి మీకు? మాకు మేము ఎక్కడి నుంచో వచ్చామని ఒక విషయం. రెండో విషయం, ఎవరైతే గతంలో చెప్పారో గుడి గురించి కట్టండి అని, ఇప్పుడు ఆయన్నే అడుగుతున్నాడు నన్ను కట్టకూడదు. ఎందుకని? స్వార్థం జరుగుతుంది. మరి కేదార్నాథ్ క్షేత్రం అనేది ఆయన నోటి ద్వారా అనేసిండు, దాన్ని నేను ప్రచారం చేసి మహాక్షేత్రం కాలి కట్టక ముందుకే చేసేసిన, కడితే ఏమైపోతుందని ఇప్పుడు ఆయన ఆలోచన. భక్తులు వచ్చేవాళ్ళు చాలా మంది, 100-150 మంది వచ్చేవాళ్ళు. ఇదంతా చూసి కొంచెం ఎక్కువ అంటే ఆర్థికమైన ఆలోచనలు ఎక్కువ చేస్తారు స్వామి. ఎన్ని వస్తున్నాయో, ఎన్ని దాస్తున్నారో, ఎన్ని పోతున్నాయో అని ఆలోచిస్తారు. కానీ ఒక లెక్క మాట్లాడదాం కూర్చొని, నువ్వెంత ఈ వీక్లో కలెక్ట్ చేసాము అడుగుదాం, బ్యాంక్ అకౌంట్స్ అన్ని తీసుకొస్తాం, ఒక మ్యూచువల్గా పోయి మాట్లాడుకుందాం, మరి ఇట్లా కూర్చుందాం అనేది ఉండదు. ఒకటే మాట ఏమనొచ్చు అంటే నువ్వు రాకు అంటే అయిపోతుంది. ఇప్పుడు అక్కడ ఆ రాకు అనేది ఆయన చాలా మందికి చెప్పిండు, కానీ నా దగ్గర రాకు అనేది వెనకకి మలిపిన, నువ్వు రాకు అని. ఇదే గొడవ అక్కడ. సరే స్వామి, నేను ఇన్ జనరల్ ఒక ప్రశ్న తెలుసుకున్నాను. ఇప్పుడు ఏ మతం కానీ, హైందవ మతం కానీ, క్రైస్తవ మతం కానీ, ఏ మతం కానీ, ఈ మతం అనేది ఒక ప్రధాన వ్యాపారం అనే మాట కూడా ఉంది. దీనిపైన మీ క్లారిఫికేషన్ ఏమంటారు? మతం అనేది మీరు అన్నట్టుగా ఏ మతం, ఏ వర్షన్ మీకు తెలిసి మతం, ఏ మతమైనా కూడా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళు, ఒక చర్చి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళు, దేనికి వెళ్ళు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మనుషులు ఏం చేస్తారంటే, మనుషుల్లో ఉండే ఏదైతే కష్టాలు బాధలు ఉంటాయో కదా, వాటిని సొమ్ము చేసుకునే దానికని ఈ మతాలన్నీ ప్రయత్నం చేస్తాయి. ఈ మతాల ముఖ్య ఉద్దేశం దేవుడి కంటే వ్యాపారమే. చాలా మంచి ప్రశ్న. ఒక గుడి అడ్డు పెట్టుకున్నాం మనం, ఉదాహరణకి గుడి అడ్డు పెట్టుకొని కొన్ని లక్షలు అర్జించాం అనుకుందాం. 3 పూటలు తినగలం భోజనం, కానీ 4 పూటలు తినలేము, ఎక్కువ డబ్బు వచ్చింది కదా అని. మీరు అన్నట్టుగా కొందరి ప్రచారానికి మనం 100 సంవత్సరాల క్రితంకి వెళ్తాం శంకర. ఇప్పుడు మిమ్మల్ని నన్ను వ్యతిరేకించవచ్చు కొంతమంది నేను చెప్పబోయే ఆన్సర్లో. 100 సంవత్సరాల క్రితం ఏమైందంటే, ఈ గణేశుడి పండుగకో లేకపోతే ఈ రంజాన్కో, ఈ క్రిస్టియానిటీ గుడ్ ఫ్రైడేనో క్రిస్మస్కో ఏం జరిగిందంటే, మనల్ని మనము కాపాడుకోవాలి అంటే మన దేవుళ్ళు, మన గుడులు గౌరవించబడాలి, మనకంటూ ఒక గుర్తింపు రావాలని అప్పట్లో మీలాంటి పెద్ద మనుషులు చేశారు. మన వాళ్ళు ఏం చేశారు, అప్పుడు ఒక వినాయకుడి విగ్రహం పెడితే పూజ వీధిలో ఉన్న వాళ్ళందరూ రావాలి అనేది లేకుండే. ఒకప్పుడు ఎవరింట్లో వాళ్ళే. వినాయకుడు వీధిలోకి ఎలా వచ్చాడు తెలుసా స్వామి? మనమేందో ఊరంతా తెలవాలి అంటే వినాయకుడు వీధిలోకి వచ్చాడు. అప్పుడు ఏమైంది, వీధిలోకి వస్తే సరిపోతుందా, మరి సౌండ్ చేయాలి కదా, సౌండ్ చేసి ఆడాలి కదా. ఆయన మనం ఏందో అవతల వ్యక్తికి తెలవాలంటే మరి అవతల వ్యక్తికి మనం ఏందో గ్లెడ్జా ఏదో వ్యక్తిగతమా ఏదో సూచించాలి కదా, డమా 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 ప్రత్యేకత. ఇలా వచ్చిందే ఈ రోజు మీరు అన్నది స్వార్థం. ఒకప్పుడు ఏం చేశారంటే, మనల్ని మనం రుజువు చేసుకోవడానికి మీరు బయలుదేరండి అని అన్న ఆ పెద్ద మనుషులు రాను 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 ఇది మితి మీరిపోయింది. ఇక్కడ ఒకప్పుడు ఏమన్నారు, మనల్ని కాపాడుకోవడానికి ఇవన్నీ బయటికి తీసినాం, మన వాళ్ళే కదా. మరి ఈ రోజు ఏమైంది, ఈ పెద్ద మనుషులందరూ ఏం చెప్తారు అంటే వ్యాపారం అయిపోయింది, వ్యాపారం అయిపోయింది అంటే, వ్యాపారం అనేది దేవుడి పేరు మీద ఇంతవరకు చేసే మునగాడు పుట్టలేడు. కానీ దేవుడు పేరు చెప్పి మేము ఇలా చేస్తాం అలా చేస్తామన్న వాళ్ళు 100లో ఉన్నారు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి మిత్ర, మోసపోయాడు ఒక వ్యక్తికి మోసం జరిగిందనంటే అక్కడ అధర్మమైన పని ఏదైనా ఉంటేనే మోసపోతారు.
ఇంకేదైనా ఆలోచన ఉన్న వాళ్ళే. కానీ న్యాయమైన విషయము దేవాలయాల్లో కూర్చున్న వాడి వల్ల, దేవుడు నమ్ముకోవడం వల్ల మోసం జరగలేదు. మీకు బాగా గమనించాల్సిన విషయం, ఒక వ్యక్తి, నేను డిగ్రీ చేస్తున్న సమయంలో పేరు చెప్తాను, ఆయన గారు సుప్రసిద్ధమైన వాడు. మొత్తం భారతదేశంలో ఆయన పాటలు, ఆయన ఆలోచనలు లక్షల మంది వచ్చేవాళ్ళు. తమిళనాడులో నిత్యానంద. ఏం జరిగింది తెలుసా మిత్ర? ఏదో వైబ్రేషన్ మొత్తానికి. ఒక అమ్మాయి విషయంలో నెగిటివ్ అయ్యాడు, తర్వాత అరెస్ట్ వారెంట్లు ఇష్యూ అయ్యి వెళ్ళిపోయాడు కదా. అప్పుడు లక్షలు వచ్చేవారు కదా భక్తులు, అంతకంటే ఎక్కువ మంది ఆయన దగ్గర. ఇప్పుడు మళ్ళీ వేరే దేశంలో ఒక ఐలాండ్కి వెళ్ళిపోయాడు కదా. ఆయనకంటూ ఒక సామ్రాజ్యాన్ని, ఆయన బంగారం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి లాగా కనబడుతుంది, ఇట్లా పెట్టుకొని ఆయన. అంటే మరి ఆయన దగ్గర ఎంత సంపాదన ఉన్నది, ఆ సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అని అంటే భక్తులే పంపించారే. కానీ ఆయన ఏమైనా ప్రెస్సింగ్ చేశాడా? ఆయన ఏమైనా తోసే పెట్టాడా? ఇక్కడ ఎవరిని మనం ఆలోచించాలంటే, ఒక గురువుని, నిజమైన గురువు స్థాయిలో కూర్చోబెట్టేది కూడా భక్తులే, ఆ గురువు యొక్క సీట్, ఆ పీఠాన్ని దింపేది కూడా భక్తులే. కాబట్టి ఇక్కడ చాయిస్ అనేది కొంతమందిని అనడానికి లేదు. ఎవరిని అనాలంటే, నిజమైన గురువు న్యాయం మాట్లాడి, ఆయనకున్న షెడ్యూల్స్ వల్ల అందుబాటులో లేకపోయాడు అని అన్న విషయం పక్కన పెట్టి, ఫోనే ఎత్తుతలేడు, మాట్లాడతలేడు అన్నది నెగిటివ్ తీసుకొస్తున్నారు కదా. ఇది భక్తులు చేయకూడదు, కొంతమంది వల్లనే అవుతుంది ఇది. మీరు ఎందుకు మతానికి సంబంధించి గురువుకు సంబంధం వచ్చిందంటే, మరి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఈరోజు మనందరం జై శ్రీరామ్ అని అంటున్నాం కదా. ఈరోజు జై శ్రీరామ్ అంటున్నాం, హరహర మహాదేవ్ అంటున్నాం, జై భవానీ, జై అంటే ఎందుకు అంటున్నాం అంటే, ఈరోజు మన ఐక్యతని మనం చూపించుకోకపోతే రాను రాను తరాలు ఏమవుతున్నది అనేది దీని వ్యూహం. అంతేకాని వేరే మతాన్ని కించపరిచినట్ట ఓపెన్ గా మాట్లాడండి కాదు కదా. వేరే మతం ఇక్కడ లేదు, వేరే మతం అనేది కాదు. నిన్ను కలుపుకొని కాపాడుకోమంటున్నాం మనం. ఇది వ్యాపారం ఎక్కడ జరుగుతుంది అంటే సమ్ సెట్ ఆఫ్ డిస్కషన్ లోనే జరుగుతుంది. పెద్ద పెద్ద ఆశ్రమాల్లో జరిగాయంట, పెద్ద వాళ్ళు చేశారంట అంటున్నారు. కానీ కూటి కోసమే పని చేసుకునే వాళ్ళు ఏం మోసం చేయగలరు స్వామి? మీరు ఆలోచించండి. ఇక్కడ టార్గెట్ అంతా కూటి కోసం చేసుకున్న వాళ్ళదే ఉంది. పెద్ద తిమింగలాలు ఎక్కడ పోయాయి, ఆ పెద్ద మంది ఎక్కడ పోయారు, ఆ పారాషూట్లు, ఆ జెట్ ఫ్లైట్లో పోయేటోళ్ళు, వీళ్ళని మనం ఎందుకు చేయలేమనంటే వాళ్ళ స్థాయి వేరు కదా. మరి వాళ్ళు చేసేది కూడా మీరు అన్న ప్రకారంగా మత ప్రచారమా లేకపోతే ఇంకేదో అంటే వాళ్ళని పట్టుకునే స్థితిలో మనం లేమా? మనకు అడిగే హక్కు లేదా అంటే ముమ్మాటికి హక్కు ఉంది. ఎందుకు హక్కు అడగలేమంటే, ఎవడు మెత్తిగా ఉంటాడో వాడిని తొక్కడం మనకు అలవాటు. ఇప్పుడు ఏ విషయమైనా అందుబాటులో ఉన్న వారికి చెప్పడం అలవాటు. సోషలైజేషన్ ఎక్కువ కదా స్వామి, నిర్ధారణ చేయలేం. 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన ఒక గురువు 20 ఏళ్ళ నుంచి చెప్పులు లేకుండా నడుస్తాడు స్వామి. ఎన్ని కష్టాలు ఎన్నో పడితే ఆ రోజు అక్కడ ఆ పొజిషన్లో కూర్చుంటే ఎంత ఇబ్బంది పడి ఆ స్టేజ్కి పోతే సులభంగా మనం ఒక మాట అనేస్తున్నాం. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ స్వామీజీలు కానీ అంటే ఏ మతానికి సంబంధించిన వారు కానీ, ఎవరైతే ఈ జనం ప్రజల్లో చాలా మందికి బలహీనతలు ఉంటాయి, భయాలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి, ఏదో తప్పు చేసో ఒప్పు చేసో మేము ఇందులో ఉన్నాం, మేము దీంట్లో నుంచి బయటికి మా మానసిక ఒత్తిడి తగ్గించండి, భయం తగ్గించండి అని వెళ్ళిన వాళ్ళతో, సరే మీకు మానసిక ప్రశాంతత ఇస్తాం, మీరు మానసికంగా బాగుండేటట్టు చేస్తాం అని చేస్తారు అని అంటే అవన్నీ ఫ్రీగా కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ చాలా మంది డబ్బులతోనే ఎందుకు పోతున్నారు, ముందుకు పోతున్నారు అనే విషయంలో బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీరు కొంచెం డీప్ క్వశ్చన్కి వచ్చారు కాబట్టి, ఒక ఆశ్రమం మెయింటైన్ చేసుకుంటారు, అందులో కొంతమంది వ్యక్తులు జీతాలు ఉండడం, పువ్వు తెచ్చుకోవాలి, కొబ్బరికాయ తెచ్చుకోవాలి అని అంటే అన్ని సందర్భాలు రాకపోవచ్చు. మీరు అన్నట్టుగా ధూపదీప నైవేద్యానికి కూడా ఒక నూనె పోయడానికి కూడా అవకాశం లేని గుడులు చాలా మంది ఉన్నాయి కదా. అలాంటి గుడుల విషయంలో ఆ గురువులు ఏం చేస్తారంటే, చిన్న క్షేత్రం కాస్త మహాక్షేత్రం అయిపోవాలి, చాలా మందికి అందాలన్న విషయంలో ఎక్కువ మంది పూజలు విషయాలు వివరణలు వచ్చినప్పుడు డెవలప్మెంట్స్ అడుగుతారు. డబ్బులు ఇష్టంగా ఇచ్చే వాళ్ళే చాలా మంది ఉంటారు. స్వామి గుడికి వచ్చాము, బాగా జరిగిందంటే స్వామి మేము ఏదో ఒకటి చేస్తాంలేండి అన్నదానము అంటారు కదా. ఇలాంటి వాళ్ళే మీరు అన్నట్టుగా వ్యక్తిగతమైన విషయాలు గుడులు డెవలప్మెంట్ కావడానికి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకున్నాయి. అదే గవర్నమెంట్ సంబంధించిన ఎండోన్మెంట్ గుడిలలో ఎవరు అడగారు కదా మరి డబ్బులు. వాళ్ళకంటూ ఒక జీతాలు ఉండడం చేత, వాళ్ళకంటూ ఒక ఆలోచనలు ఉండడం చేత. ఇప్పుడు స్వామీజీలు ఉన్నారు, పీఠాధిపతులు ఉంటే చాలా మంది పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. కొంతమందికి మాత్రమే సన్యాసం పుచ్చుకున్నారు కదా స్వామి. కాబట్టి ఏంటంటే వ్యక్తిగతంగా వాళ్ళు కొంత అడిగినా కూడా అంతటి న్యాయం చేయగలిగితేనే ఆ విషయానికి పోవడం అనేది ఉత్తమం. మీరు అడిగినట్టుగా ఎందుకు అడగాలి, ఎందుకు చెయ్యాలి అని అంటే, ఇప్పుడు దేవుడికి కూడా ఒక ఆరాధన చేయాలంటే డబ్బుతోనే కూడుకుంది కాబట్టి, అంటే 10 రూపాయలైనా సరిపోతుంది కదంటే ఈ రోజుల్లో 10 రూపాయలు పెట్టి గుడులకు వస్తున్నారా స్వామి? ఎవరైనా పెద్ద ఎత్తున 1,00,000 పెట్టి డీజిల్ పెడితేనే వస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఇంటర్గా ఉంటాయి. చాలా మంది గురువులు చూస్తారు ఇప్పుడు మన వీడియో, ఈ విషయాలు ఇంత అడుగుతుంటే చెప్తున్నారు అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం అయితే అడివే, ఈరోజు
చిన్నజీయర్ స్వామి కట్టిన ఆశ్రమంలో 40 ఎకరాల్లో ఆయన కట్టారు కదా స్వామి. 30 ఏళ్ల క్రితం వెనక్కి చూడు స్వామి, మారుమూల అడవి స్వామి. మరి ఆయన త్యాగం చేశాడు. ఇప్పటికి కూడా ఒక అడుగులాగానే ఉంటుంది అది. నేను మొన్ననే వెళ్ళొచ్చా. ఆయన ఎవరు పట్టించుకోరు 30 ఏళ్ల క్రితం. అట్లా ఒక గురువుడు ఒకప్పుడు చేసిన త్యాగాలు ఎవరు చూడట్లేరు. ఇప్పుడు ఖాళీ పోతే ఫీజు, పోతే అమౌంట్, పోతే ఇంత అంటే మరి ఎంత 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 కష్టపడితే ఈ రోజు ఆయన గారు పెద్ద పేరే సంపాదించారుగా. ఆయన ఇప్పుడు అట్లా ఎందరో గురువులు వచ్చారు కదా స్వామి. ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి. అంటే కొంతమందికి జీతాలు ఉండడం చేత తీసుకోకపోవచ్చును. ఇప్పుడు జీతం లేని వాళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది కదా స్వామి. అంతకు మించి స్వార్థంగా మాట్లాడకూడదు. కోటి విద్యలు కూటి కోసమే శంకర. అలా అని శంకరుడికి నైవేద్యం పెట్టకుంటే పూజ స్వీకరిస్తాడా? గంగే నెత్తి మీద ఉంది, మరి ఎందుకు పోయాలి? ఒక మాట, ఇవన్నీ ఏంటంటే కొంతమంది మోసం చేశారు, కొంతమంది ఇబ్బంది పెట్టారు అన్న ఈ ప్రశ్న నిజంగా మనస్సాక్షులకు తెలిసి ఉండాలి. మనం ఏ పరిస్థితికి ఆ స్వామి దగ్గరికి వెళ్ళాము, ఆ స్వామి తీసుకున్న 5-10 వేలకి ఎంతటి నిందలు మోస్తున్నాం. ఎంతో ఆలోచన చేసుకొచ్చి ఎంతో బాధతో నువ్వు అన్న దగ్గరికి వచ్చిన తర్వాత మనం బాగైపోయి ఏదో ఒక సందర్భానికి ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి తప్పనో, లేకపోతే ఆయన 10 అడిగితే నేను 20 ఇచ్చి 20 అడిగితే ఆయనకి ఎంత ఇచ్చామని చెప్పడం, ఇది ఎంతవరకు స్వభావం అనేది పడుకునేటప్పుడు తెలుస్తుంది. మన మనస్సాక్షి నిజమా అబద్ధమా? నిందేముంది శంకర, అలా నెత్తి మీద పెట్టేయచ్చు. మనసు భారం బొందులో పోయినా పోదు. ఇప్పుడు చాలా మంది అపోహ బయటికి రావాలి. ఎందుకు తీసుకుంటున్నారు స్వాములు, ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నేనే ఉన్నా అక్కడ కూర్చున్నాను, భిక్ష వేస్తారు, నాకు భిక్ష చేసిపోతారు. అదే నా వెనక గుడి పెట్టుకున్నాను అనుకోండి, నాకు భిక్ష ఇస్తారు, మరి ఆయనకి ఎవరు ఇస్తారు? విగ్రహానికి. మరి ఆయనకంటూ పేరు రావాలి, గౌరవం అనేది చేసుకోవచ్చు. మన శాస్త్రమే రాసింది కదా స్వామి. గురువులకి, పండితులకి, వేద మంత్రాలు చేసే వాళ్ళందరికీ దక్షిణ ఇచ్చేయడం అనేది మన దగ్గర ఉంది. అంటే భిక్ష. ఇప్పుడు సాధువులందరికీ భిక్ష అంటారు. ఒకప్పుడైతే సాధువులందరూ వచ్చి అడుక్కునే వాళ్ళే కదా వీధుల ముందు. వాళ్ళు పుణ్యం చేసేవాళ్ళు, మరి వర్షం కూడా రప్పించే వాళ్ళే అడుక్కునేటోళ్ళు మిత్ర. ఇప్పుడు ఏంటంటే డబ్బు యొక్క పరపతి ఎక్కువైసరికి ఆ డబ్బు అడుగుతున్నారు అన్నకాడికి వచ్చింది. ఒకప్పుడు మీ ఇంటి ముందుకు వచ్చినాం కదా మరి అడుక్కోవడానికి భిక్షాటన. మరి ఆ రోజు ఎందుకు అడగలేరు మీరు? స్వామి మీరు ఎందుకు అడుగుతున్నారు, మేమే పెట్టిస్తామని. అంటే ఆ పరిస్థితి మారింది ఇప్పటికీ అప్పటికి. మీరు అన్నట్టుగా నిజం అనేది ఒక 10% అయిపోయి 90% అబద్ధం అయిపోయేసరికి ఏమైపోయిందంటే ఇక ఈ 10 కూడా కలిసిపోయింది అందులో. అది వాస్తవం. మీరు అడిగిన ప్రశ్నకి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే మోసాలు ఎందుకు స్వామి, చాలా మంది నమ్మకంతో వస్తారు కదా అని అంటే, నమ్మకంతో దేవుడి కోసం వస్తారు. ఆ దేవుడి దగ్గర ఒక భక్తిపరుడు ఈయన అని వస్తారు. ఆయనకు చెప్తే ఆయనకు చెప్తాడేమో అని వస్తారు కదా. మరి ఈయన కూడా ఆయన దేవుడిని డెవలప్ చేసుకుంటూ ఈరోజు 50,000 మందికి చెందిన నా భక్తులందరూ రేపు 1 కోటి మందికి చేరాలన్న కోరిక తప్పు కాదు కదా స్వామి. అంతేలేండి. అది స్వామి. ధన్యవాదాలు స్వామి. మా స్టూడియోకి వచ్చి మేము అడిగిన ప్రశ్నలంటే చాలా ఓపికగా సమాధానం చెప్పారు. నమస్కారం. నమస్తే.